నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం అలాగే నేటి వైశిష్ట్యం గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా ముందుగా నేటి పంచాంగం వివరాలు తెలియచేయండి. 16/6/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:22 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. తిథి పంచమి మధ్యాహ్నం 3:31. నక్షత్రం ధనిష్ట రాత్రి తెల్లవారుజామున 1:13. యోగాలు వైధృతి ఉదయం 11:07 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 3:31 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 3:12 వరకు, రాహుకాలం ఉదయం 7:01 నుంచి 8:40 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3:16 వరకు, యమగండం ఉదయం 10:19 నుంచి 11:58 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:24 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:17 వరకు, మరల మధ్యాహ్నం 3:03 నుంచి 3:55 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:43 నుంచి 4:20 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే గృహానికి సంబంధించిన విషయాలు, అంటే ఇంటికి సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, అలాగే నూతన విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, తల్లి మొదలైన వారితో కలిపి ఈ రోజును గడపడానికి, తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి, వారితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అదేవిధంగా వృత్తిపరంగా నూతన అవకాశాల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే కమ్యూనికేషన్ అనేది దాన్ని చాలా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. మిత్రులతో కలిపి చర్చలు చేయడం, తోబుట్టువులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు చేయడం, అలాగే విద్యా సంబంధమైన విషయాలలో దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నాలు చేయడం, ఉన్నత విద్య కొరకు చేసే కృషి చక్కగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే ఉన్నత విద్య కావచ్చు, వృత్తి కావచ్చు, అలాగే మిత్రులతో మీ యొక్క అనుబంధం, తోబుట్టులతో కలిపి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నాయి. కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలాగే ఆకస్మికమైన అవకాశాలు, అలాగే ఆకస్మికమైన చికాకులు రెండూ సమానంగా ఉన్నప్పటికీ వ్యక్తులతో విమర్శలకి వీళ్ళంత దూరంగా ఉండాలి. అనవసరమైన వివాదాలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా వృత్తి సంబంధమైన విషయాలలో అనుకోని మార్పులు, అనుకోని వ్యక్తులతో ఉండే విభేదాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది వృత్తిపర ప్రదేశాల్లో ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, పుణ్యబలాన్ని పెంచుకుంటూ, విభేదాలకు దూరంగా ఉంటూ, జాగ్రత్తలతో మెసులుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల కొరకు ఆలోచన చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిని వేరే ప్రదేశాల్లో విస్తరించడానికి ఎక్కువ నెట్వర్క్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. అలాగే సంఘంలో వ్యక్తులలో మీకు తగిన విధంగా గౌరవం లభించడం, దాని పరంగా మీకు ఏదైనా అవార్డ్స్ మొదలైన వాటికి ఆస్కారం అనేది రావడం, ఆగుతూ వచ్చిన ధనం ఏదైనా ఉంటే, అంటే విదేశీ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే విదేశీ వ్యక్తుల దగ్గర నుంచి ఇప్పటిదాకా మీకు ఆగిన ధనం ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా అనుకూలమైన అవకాశం అనేది మీకు లభ్యం అవ్వడం, అలాగే నూతన విద్యల కొరకు చేసే ప్రయత్నాలలో మీరు ఆశించిన ఫలితాలు, అంటే దానికి సంబంధించిన వర్తమానం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు ఉన్నత విద్య కొరకు, అంటే మీ యొక్క
పోస్ట్ డాక్టర్లు కావచ్చు, డిలీట్ కావచ్చు, ఉన్నత విద్య కొరకు మీరు చేసే కార్యక్రమాలు ఏదైనా దూర ప్రదేశాల్లోనైనా మీకు ఒక చక్కటి న్యూస్ అనేది మీరు అందుకోవడానికి అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా పర్సనల్గా ఎక్కువ మీరు ఖర్చులు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అంటే మీకు సంబంధించిన ఖర్చులు కూడా వీలైనంత వరకు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, అలాగే వ్యక్తుల మీద మీరు అభివృద్ధి సాధించడానికంటే నైపుణ్యాలు పెంచుకోవడానికి, పోటీ పరీక్షల కొరకు మీరు కృషి చేస్తూ వాటికి సంబంధించిన విషయాలలో ఖర్చులు లాంటివి, అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, అలాగే ఏదైనా ప్రయాణాలు, ముఖ్యంగా ఆ ప్రయాణాలు కూడా బంధువర్గం దగ్గరికి వెళ్ళడం రావడం, వీటికి సంబంధించిన ఖర్చులు లాంటివి, విదేశీ అవకాశాల కొరకు, విదేశీ ప్రయాణాల కొరకు కూడా ఖర్చులు అనేవి సూచితం అవుతున్నాయి. కానీ ఆరోగ్య విషయాల్లో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి వీలైనంత ఆలోచనలు అనేవి ఎక్కువ శాతం సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ సృజనాత్మక సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఇష్టమైన వ్యక్తులతో కలిసి మీరు ఏదైనా విందు వినోదాలకు సంబంధించిన విషయాలకు కావచ్చు ఎక్కువ ఇది చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. వాటి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వారాంతంలో వాళ్ళతో కలిసి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలను కూడా మీరు ఎక్కువ చేయడానికి మంచి ప్లానింగ్ అనేది ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశి వారికి గృహ వాతావరణం కొంత అనానుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గృహంలో విషయాలలో, అంటే ఏదన్నా గృహంలో మీ యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన విషయాలలో మీకు కొంత ఖర్చులు లాంటివి, పెట్టుబడులు లాంటివి, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహాన్ని అందంగా పెట్టుకోవడానికి గృహ వాతావరణం కావచ్చు, గృహాన్ని నీట్గా అంటే కొత్త విధానంలో మార్చుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలకి సంబంధించిన ఖర్చులు మొదలైనవి అనేవి అధికంగా ఉంటాయి. అలాగే సమయానికి ఆహార స్వీకరణ కూడా చాలా అవసరం. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇంటిని చాలా సౌకర్యవంతంగా అందంగా పెట్టుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ఈ రోజున. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి సంకల్ప బలం పెరుగుతుంది, మనోస్థైర్యం పెరుగుతుంది. అలాగే ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. తోబుట్టువులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. అలాగే గృహంలో ఏదన్నా కొత్త మార్పు కొరకు చేసే ప్రయత్నాలు, అంటే ఏదన్నా మీరు పెట్టే పెట్టుబడుల విషయం కావచ్చు, లేకపోతే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు కొత్త విధానంలో ప్రిపేర్ అయ్యే విధానంలో కానీ, దానికి సంబంధించి పుస్తకాల కొనుగోలు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఒకటి ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంతనాలు, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, ఆ నేపథ్యంలో వారి కొరకు ఎక్కువ ఖర్చులు అధికంగా చేయడం, అయినప్పటికీ ఖర్చు చేసినా కూడా దానివల్ల ఆశించిన స్థాయిలో సంతృప్తి అనేది లేకపోవడం వల్ల గృహ వాతావరణం కొంత అసంతృప్తిగా ఉండడం అనేది. అలాగే మీ యొక్క ఖర్చులు కూడా వీలైనంత వరకు ఈ రోజున ఏదన్నా మీ యొక్క వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ, నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ, అలాంటి వాటి మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో, గృహానికి సంబంధించిన విషయాలలో తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నిర్ణయ సామర్థ్యం, బలం పెరుగుతాయి. ఆలోచనలు బాగుంటాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. చక్కటి ఆలోచనలతో ఇతరులకి దాని గురించి మీ యొక్క ఆలోచనలని వాళ్ళ దగ్గర పంచుకోవడం, ముఖ్యంగా భాగస్వామితో కలిపి మీ నిర్ణయాలు పంచుకోవడం, కలిపి ఒక చక్కటి స్థిమితంగా ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారం అనేది ఉండడం, అలాగే పరాక్రమం పెరగడం, నిర్ణయ సామర్థ్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఎక్కువ కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. భాగస్వామి, కుటుంబం, ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద ఈ రోజున మంచిగా ఫోకస్ చేసి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది. ఆకస్మికమైన ఖర్చులతో పాటు ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. నిర్ణయాలు అనేవి కొంతవరకు మీకు అననుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే మీరు దేని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేసి దానికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారో, ఉదాహరణకి ఏదైనా మీరు దూర ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ, అంటే పక్కనే ఏదైనా వేరే ప్రదేశంలో ఉండే మీ యొక్క సొంత ఊరు ప్రయాణాలకు కానీ, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం బట్టి కొంత మీకు శారీరకంగా కొంచెం శ్రమ అధికంగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడం, దానివల్ల రెస్ట్లెస్నెస్ ఇలాంటి వాటికంటే నిస్సత్తువుగా ఫీల్ అవ్వడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కానీ, అలాగే మీ రెస్ట్ విషయంలో కానీ, ఆహార సంబంధమైన విషయాల్లో, అధిక బాధ్యతలు మొదలైన వాటన్నిటిలో కూడా, వృత్తిపరమైన విషయాల్లో అవన్నీ కూడా కొంత కలగాపులగా ఉండడం బట్టి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కనుక కరెక్ట్గా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి శ్రమను అధిగమించగలరు. ఆదాయం పెరిగే విధంగా ఆలోచనలు చేస్తారు. అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మీన రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మీన రాశిలో పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి ఎదురు చూసిన ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో చక్కగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులు, వాటి మీద వచ్చే ఆదాయం మొదలైనవి, ఇంత ముందు పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీరు ఎదురు చూసిన ఫలితాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే మీ యొక్క సంతానంకి సంబంధించిన కొన్ని వార్తలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే ఇంకేదన్నా మీ సృజనాత్మకత, మీకు సంఘంలో గుర్తింపు, గౌరవం, మీ యొక్క మిత్రులు మిమ్మల్ని కలవడం, వారితో కలిపి మీరు కీలక చర్చలు చేయడం, మీ యొక్క కుటుంబంలో పెద్దలతో కలిపి చక్కగా రోజుని మీరు ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, దానితో పాటుగా అవకాశము, ఆసక్తి రెండు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివాలయ సందర్శన, శివుణ్ణి సంబంధించిన స్తోత్రాలు కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన నామాలు, అలాగే బిల్వాష్టకం, లింగాష్టకం, విశ్వనాథాష్టకం మొదలైనవి, చంద్రశేఖరాష్టకం, ఏదైనా సరే ఇలాంటివన్నీ కూడా మీకు చాలా చక్కటి మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే శివాలయ సందర్శనకు కూడా అవకాశం ఉన్నట్లయితే దానికి కూడా వెళ్ళినట్లయితే అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీటన్నిటినీ చేసుకోవడం బట్టి మీకు అననుకూలమైన పరిస్థితుల్ని అధిగమించడానికి, ధైర్య సాహసాలు పెరగడానికి, మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందడానికి మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేయొచ్చు. అలాగే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచారీత్యా ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా వాటికి ఈ పాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి ఆస్కారం ఉంటుందని మనం గమనించుకోవాలి. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.